ఈరోజు దేవుని వాగ్దానం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. శోధన కాలములో నిన్ను కాపాడేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథము ఎంతో ప్రాముఖ్యమైంది. ఇందుగల 21 అధ్యాయాల్లో ఎన్నో ప్రవచనాలు నెరవేరవలసి ఉన్నాయి. ఈ ఆరంభ అధ్యాయంలో 7 సంఘాలు మనం గమనిస్తాం. ఈ సంఘపు దూతలకు దేవుడు లోపాలను, హెచ్చరికలను, ధైర్యాన్నిచ్చే, బలపరిచే మాటలను, ఓర్పును, నిరీక్షణను కొనసాగించే వాగ్దానాలను ఆయన ఒక్కొక్క సంఘానికి ప్రత్యేకముగా చేసినట్లు, బహుమానాలను ప్రకటించినట్లు మనం గమనిస్తాం. ఈ 7 సంఘాల పేర్లు ఇలా చెప్పబడ్డాయి. మొదటిది ఎఫెసు, రెండవది స్ముర్న, మూడవది పెర్గము, నాలుగవది తుయతైరా, ఐదవది సార్దీస్, ఆరవది ఫిలదెల్ఫియా, ఏడవది లవోదికియాలు. వీటిలో 6వ సంఘమైన ఫిలదెల్ఫియాకు ఈ 3వ అధ్యాయం 7వ వచనం నుండి 13 వచనాల్లో సందేశాన్ని ప్రభు ఇస్తున్నట్లు గమనిస్తాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల మీద పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడనూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఈ సందేశాన్ని ఓర్పు కొరకు, ధైర్యము కొరకు, ఆయన కొరకు నిలవబడడానికి మాట్లాడినట్లుగా ఫిలదెల్ఫియా సంఘము గురించి మనం గమనిస్తాం. శోధకుని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తాం. వాడు శోధకుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు నేర్పించిన ప్రార్థనలో ఇలా ప్రభు చెబుతారు: మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని ప్రార్థించమంటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని తన 12 మంది శిష్యులకు ఆయనను పట్టుకొని సిలువలో మరణాన్ని విధించి చంపే ముందు వారిని హెచ్చరిస్తారు ప్రభు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును అని 34వ కీర్తన 19వ వచనంలో ప్రభువు చెబుతారు. 2వ తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వానికి హింస పొందుతారు అని ప్రభువు చెబుతూ, 2వ పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన భక్తులను శోధనలో నుండి తప్పించుటకును ప్రభువు సమర్థుడు అని పేతురు ద్వారా చెప్తారు. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును కలుగుదని యోబు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరేదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును అని పౌలు ద్వారా చెబుతారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, మీరు శోధింపబడినట్లు మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదనని ప్రభు అభయమిస్తారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడను, సహోదరుడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని అని తన శోధనను గూర్చి చెబుతూ ఈ 21 అధ్యాయాలు గల ప్రకటన గ్రంథమును ఆ శ్రమలలోనే ప్రభువు రాయించినట్లుగా సాక్ష్యమిస్తాడు.
శోధకుడు శోధించడం ఖాయం. ఆ శోధనలో రక్షకుడైన యేసు ప్రభువారు రక్షించడం, తప్పించడం ఖాయం. అయితే ఈ ధ్యాన వాక్యమును బట్టి మనము కాపాడేదనని వాగ్దానం చేసిన దేవునిపై విశ్వాసము కలిగి శోధనలో నిలిచిన వారికి ప్రభువు వాగ్దానం చేసిన జీవ కిరీటం మనమును పొందుకుందాం. అట్టి కృప సమృద్ధిగా ఆయన మనకు దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. ఆమెన్.